లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి నర్సింగ్ అందిస్తారు. నర్సింగ్. ఎస్, దావోస్ పర్యటన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన చాలా బిజీగా కొనసాగుతుంది. 3 రోజుల పర్యటన కోసము దావోస్కు వెళ్లారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరము సదస్సులో ఆయన పాల్గొంటున్నారు. ఆయనతో పాటు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర అధికారుల బృందము ఈ పర్యటనలో ఉంది. ఇప్పటికే ఈ రోజుతో పాటు 2 రోజులు గడుస్తుంది. అయితే వారి టైమింగ్ ప్రకారం అయితే ఇంకా 2వ రోజు పర్యటన దావోస్లో కొనసాగుతూ ఉంది. నిన్న ప్రత్యేకంగా రైల్లో దాదాపుగా 1:50 నిమిషాలు ట్రైన్లో ప్రయాణించి దావోస్కు చేరుకున్నారు మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొంటున్నారు. సో ఈసారి ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ ఇన్ ఇంటెలిజెంట్ ఏజ్ అనే థీమ్తో ఈ సదస్సుల్ని వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహిస్తూ ఉంది. ప్రధానంగా కొత్త సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా పరిశ్రమల వ్యూహాల్లో మార్పులు రావాలనేటువంటి దానిపైన ఈసారి సదస్సుల్ని నిర్వహిస్తూ ఉన్నది వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఈ సదస్సుకి దాదాపుగా 132 దేశాలకు సంబంధించి 3000 మంది ప్రతినిధులు, వివిధ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా, దిగ్గజ సంస్థల ప్రతినిధులు కూడా ఈ సమావేశానికి హాజరవుతూ ఉన్నారు. సో అందులో ఈ తెలంగాణకు పెట్టుబడుల ఆకర్షణ ధ్యేయంగా విస్తృతమైనటువంటి చర్చల్ని, సంప్రదింపుల్ని, సదస్సుల్ని, సమావేశాలని నిర్వహిస్తూ ఉన్నారు రైజింగ్ తెలంగాణ పేరిట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో అందులో భాగంగా ఈరోజు వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశాలని నిర్వహిస్తూ ఉన్నారు. అందులో ప్రధానంగా ఈరోజు అమెజాన్ కంపెనీ, యూనిలివర్ కంపెనీ, స్కైరూట్ ఏరోస్పేస్కు సంబంధించినటువంటి కంపెనీ, అదేవిధంగా సిఫీ టెక్నాలజీస్కి సంబంధించినటువంటి సంస్థల ప్రతినిధులతో సమావేశాలను నిర్వహిస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఈ సమావేశాలు ముగిసిన తర్వాత సిఐఐకి సంబంధించినటువంటి సిఐఐ నేతృత్వంలో వివిధ పారిశ్రామిక రంగాలకు సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలకి, వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించబోతా ఉన్నారు. అయితే ఈరోజు జరిపినటువంటి చర్చల్లో ప్రధానంగా యూనిలివర్ ప్రతినిధులతో జరిగినటువంటి సమావేశంలో ఒక కీలక ముందడుగైతే పడింది. ఈరోజు సమావేశంలో ఒక మొదటి ఒప్పందం అయితే కుదుర్చుకుంది తెలంగాణ సర్కార్. అందులో యూనిలివర్ అనేటువంటిది అంతర్జాతీయంగా ప్రసిద్ధిగాంచినటువంటి సంస్థ. ఇది గృహ వినియోగానికి సంబంధించినటువంటి ఉత్పత్తుల్ని తయారు చేసేటువంటి సంస్థ. అంతర్జాతీయంగా చాలా గుర్తింపు ఉన్నటువంటి సంస్థ ఈ యూనిలివర్ సంస్థ. సబ్బులు కావచ్చు, షాంపూలు కావచ్చు, ఆహార ఉత్పత్తులు కావచ్చు, బ్యూటీ ప్రొడక్ట్స్ కావచ్చు, ఈ విధంగా అనేక రంగాల్లో కూడా ఉత్పత్తులకి పేరు ప్రఖ్యాతలుగాంచినటువంటి సంస్థ. ఈ సంస్థ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది, ప్రకటన చేసింది. ఈరోజు ఒక కీలకమైనటువంటి ఒప్పందాన్ని తెలంగాణ సర్కార్తో కుదుర్చుకుంది. అందులో భాగంగా నిజామాబాద్లో ఒక పామాయిల్ తయారీ కంపెనీని నెలకొల్పేందుకు ముందుకు వచ్చింది. ఆ మేరకు అంగీకారాన్ని తెలిపింది, ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది తెలంగాణ సర్కార్తో. దాంతోపాటుగా హైదరాబాద్లో ఒక బాటిల్ క్యాప్స్కి సంబంధించినటువంటి సంస్థను కూడా నెలకొల్పేందుకు ముందుకు వచ్చింది. సో ఈ విధంగా మొత్తానికి 2 రోజుల పర్యటన ఇంకా కొనసాగుతూ ఉంది. దావోస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ బృందానికి సంబంధించినటువంటి పర్యటన ఇదైతే కొంత సక్సెస్ఫుల్గానే కొనసాగుతూ ఉంది. మొత్తానికి గత ఏడాదిలో ఈ పర్యటన సందర్భంగా 40,000 పెట్టుబడుల్ని ఆకర్షించారు. సో ఇప్పుడు అంతకు మించినటువంటి పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా ముందుకు సాగుతూ ఉన్నారు. సో ఆ ఆశాభావంతో అయితే ఉన్నారు. పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి ఆశాభావంతో అయితే ప్రభుత్వ వర్గాలు ఉన్నాయి. ఇంకా రేపు కూడా కొనసాగబోతుంది. రేపు మరికొంతమంది పారిశ్రామికవేత్తలతో కూడా కీలకమైనటువంటి సమావేశాలని, సంప్రదింపులను జరపబోతా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రైట్, థ్యాంక్ యూ నర్సింగ్.